శ్రీదత్తుని చాలీసా. మన గురుచరిత్ర అధ్యాయాలు మొత్తం కూడా ఈ చాలీసా రూపంలో ఉందండి. అందరూ విని పారాయణం చేసుకోగలరు. అత్రి అనసూయల దత్తుడివి, సుమతి శర్మల పుత్రుడివి, మము బ్రోచే శ్రీపాదుడివి, దివి నుండి భువికి వచ్చితివి. సోదరులను పిలిపించితివి, అవిటితనమును బాపితివి, తల్లి బాధను తీర్చితివి, ఆనందమును పంచితివి. రజకుని సేవలు మెచ్చితివి, రాజుగవరమును ఇచ్చితివి, ఆతని కోర్కెను తీర్చితివి, నీ మహిమలను చూపితివి. కురువపురమును చేరితివి, అవతారము చాలించితివి, వల్లభేషుని బ్రతికించి అదృశ్యముగా నిలిచితివి. నృసింహ సరస్వతి అవతారం, అంబకు కలిగెను ఆనందం, చిత్రమయా నీ జననం, పుట్టిన వెంటనే ఓంకారం. విద్యలు నేర్చే ప్రాయమున వేదాలే నీవు నేర్పితివి, మానవ ధర్మం తెలిపితివి, సన్యాసివిగా మారితివి. ఉదర రోగమును పోగొట్టి విప్రుడిని రక్షించితివి, తీర్థయాత్రలు చేసితివి, వాటి మహిమను తెలిపితివి. కలలో రాజును శిక్షించి సాయందేవుని బ్రతికించి, దివ్యలీలనే చేసితివి, శిష్యకోటిలో చేర్చితివి. గురువు త్రిమూర్తి రూపమని భక్తితో సేవలు చేయుమని, ధౌమ్యుని చరితము చెప్పితివి, గురుభక్తిని ఇలా చాటితివి. పేద బ్రాహ్మణుని కరుణించి తమ్మ పాదును తొలగించి, నిండుగా నిధులే ఇచ్చితివి, దైన్యము దూరము చేసితివి. గంగానుజుని దీవించి త్రిస్థలి యాత్ర చేయించి, క్షేత్ర మహిమను వివరించి, సిరి సంపదలను ఇచ్చితివి. పిశాచ భయము తొలగించి శాంతాదేవిని రక్షించి, పుత్రశోకము తీర్చితివి, ఇద్దరు బిడ్డలను సగితివి. త్రివిక్రముని పరీక్షించి అందరిలోనూ కనిపించి, అజ్ఞానమును తొలగించి నిజ రూపమును చూపితివి. మాతంగుడిని పిలిపించి వేద పండితులనోడించి, వారి గర్వమును అణచితివి, భస్మ మహిమను చూపితివి. సావిత్రి భక్తికి మెచ్చితివి, పతి ప్రాణములను ఇచ్చితివి, బ్రహ్మవ్రాతనే మార్చితివి, ఆతని ఆయువు పెంచితివి. రుద్రాక్ష మహిమను చూపితివి, వ్రత మహాత్యము తెలిపితివి, పరాన్న సుఖము వలదు అని బ్రాహ్మణ స్త్రీకి చెప్పితివి. భాస్కర శర్మను దీవించి సోలెడు బియ్యము వండించి, అక్షయ పాత్రగా మార్చితివి, సంతర్పణ చేయించితివి. గంగను నీవు ఓదార్చి సంతానమును ఇచ్చితివి, సర్వదేవతా నిలయమని అశ్వత్థ మహిమను తెలిపితివి. ఎండు కట్టెను ఇచ్చితివి, దానికి ప్రాణం పోసితివి, నరహరి రోగము బాపితివి, గురుకృపను చూపితివి. పెను తుఫానును సృష్టించి మఠముకు నీవు పంపితివి, గురు సేవలు బహు కఠినమని సాయం దేవునితో పలికితివి. తంతుడి భక్తిని గమనించి లింగరూపమున కనిపించి
అన్ని పూజలు గ్రహించి శ్రీశైలమును చూపితివి. నిన్నే శరణం వేడుమని దేవి పంపిన నందుడికి కుష్ఠురోగము మాన్పితివి, అతడి సంశయము తీర్చితివి. అందరి పిలుపును మన్నించి అష్టరూపములు ధరించి ఏకకాలమున కనిపించి దైవశక్తిని చాటితివి. పర్వతేశుని కరుణించి పైరును మొత్తము కోయించి అధిక దిగుబడిని ఇచ్చితివి, అతడి భక్తిని మెచ్చితివి. సాధు దర్శనం శ్రేష్టమని యవనరాజుకు తెలిపితివి, శ్రీపాదునిగా అగుపించి రాచపుండును మాన్పితివి. అష్టతీర్థములు చూపించి వాటి మహిమను వివరించి కరుణామృతమే కురిపించి భక్తుల బాధలు తీర్చితివి. పాదుకలు పూజించుమని సంకీర్తనమే చేయుమని సర్వశుభములు కలుగునని కదళీవనముకు తరలితివి. శ్రీ గురుమూర్తి దయామయా కరుణించి కాపాడుమయా, సర్వవ్యాపివి నీవయ్యా సద్గతి మాకు చూపుమయా. సర్వవ్యాపివి నీవయ్యా సద్గతి మాకు చూపుమయా. అత్రి అనసూయల దత్తుడివి, సుమతి శర్మల పుత్రుడివి, మము బ్రోచే శ్రీపాదుడివి, దివి నుండి భువికి వచ్చితివి. మము బ్రోచే శ్రీపాదుడివి, దివి నుండి భువికి వచ్చితివి. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.